థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు. మనతో పాటు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నుంచి చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి కూడా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవులు గారు, సో జియో పట్ల మీ రియాక్షన్ ఏంటి? ఈ జియో ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయం. అయితే ఇవి ఎంతవరకు కోర్టులలో లీగల్ స్క్రూటినీకి స్టాండ్ అవుతాయి అనేటువంటిది మేజర్ ప్రశ్న. ఇక్కడ ఈ రోజు జీవో 9 ఇచ్చారు 42%. ఈ 42% జీవో పైన మేము స్వాగతం చెప్తూనే మరి దీనిపైన ఉన్నటువంటి మా డౌట్స్, ఒక 2 డౌట్స్ ఉన్నాయి. ఈ రెండు డౌట్స్ కొద్దిగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. మొట్టమొదటిది ఏంటంటే, ఇప్పుడు మనకు పంచాయతీరాజ్ యాక్ట్ చట్టంలో సెక్షన్ 285A అని ఉంది. ఈ 285A మొన్న తొలగిస్తూ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి గవర్నర్ అప్రూవల్ కి పంపారు. అది ఇంతవరకు అప్రూవ్ అయిందా లేదా అనేది మనకు తెలియదు. ఒకటి. రెండవది, అందులో ఏంటంటే 50% రిజర్వేషన్ సీలింగ్ దాటద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు 42% బీసీలకు ఇచ్చేస్తే ఎస్సీ ఎస్టీలు అన్ని కలుపుకుంటే 69% దాదాపు అవుతుంది. సో మరి అప్పుడు 50% సీలింగ్ దాటింది కాబట్టి అవి ఎట్లా మరి దాన్ని వీళ్ళు సబ్స్టాన్స్ చేస్తారని చూడాలి. ఒకటి. రెండవది ఏంటంటే, మన కృష్ణమూర్తి జడ్జిమెంట్ 2010 గానీ, అదేవిధంగా 2021 లో వికాసరావు కేసులో కూడా 50% దాటకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ జడ్జిమెంట్లని తట్టుకుని ఎట్లా నిలబడగలుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఏంటంటే, మా దగ్గర డాటా ఉంది, ఇప్పుడు కలెక్షన్ చేసిన ఈ డాటా బేసిస్ మీద మేము చేస్తామని అంటున్నారు. కానీ బట్ కోర్టులు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తాయో తెలియదు. ఇప్పుడు కోర్టులు కూడా ఏంటంటే 6th వరకు ఇవాళ నుంచి హాలిడే ఉంది. కాబట్టి మీరు దాన్ని కూడా 6th లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటున్నారు. రేపు ఎల్లుండో షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు. ఈ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది కాబట్టి కోర్టులు ఇంటర్ఫేర్ కావు అనేటువంటిది ఇంకొక అభిప్రాయం వీళ్ళలో ఉంది. కానీ అట్లాంటిది ఏం లేదు. గతంలో కూడా షెడ్యూల్ అనౌన్స్ అయినా కూడా కోర్టులు ఇంటర్ఫేర్ అయినటువంటి ఎప్పుడు ఏ సందర్భంలో ఇంటర్ఫేర్ అయినారు సార్? ఇక్కడ మనం చూస్తే తమిళనాడులో కూడా వాళ్ళు ఇట్లాగే ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చారు. అందులో వాళ్ళకి కావాల్సినంత టైము ఏదైతే ఉందో స్టాట్యూటరీ టైము నామినేషన్ తీసుకోవడం, అది లేకపోతే వాళ్ళు కోర్టు ఇంటర్ఫేర్ అయ్యి ఇమీడియట్ గా ఎలక్షన్ షెడ్యూల్ ను ఆపేస్తున్నారు. సో ఎలక్షన్ అది వాళ్ళది. ఇక్కడ కేవలం అంటే సిపిఎఫ్ డాటా మీద వీళ్ళు ఆధారపడి వీళ్ళు ఇక్కడ చేసినారు. ఒకటి. రెండవది ఏంటంటే, మీకు వికాసరావు కిషన్ రావు కేసులో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఆ డాటాకు ఎగ్జాంపుల్ కూడా అది కూడా రిజర్వేషన్ ఇష్యూనా? అక్కడ రిజర్వేషన్ ఇష్యూ, బీసీల రిజర్వేషన్స్ 50% దాటిందనే ఉద్దేశంతో, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ లేదు అనేటువంటి 2 అంశాల మీద అది చేయడం జరిగింది. సో మరి ఈ రోజు రాష్ట్రంలో ఒక డాటా బేస్డ్ గా వీళ్ళు చేసినామని అంటున్నారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో మరి కోర్టులు దాన్ని ఎట్లా స్వీకరిస్తాయనేటువంటిది పెద్ద ప్రశ్న. ఒకటి ఏంటంటే, రెండోది ఈ 285A వీళ్ళు తీసేసిందా లేదనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజర్వేషన్ వ్యతిరేకులు ఇప్పటికే ప్రభుత్వం పై జీవో రాకన్నా మొదలే దీన్ని ఆపాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు. కోర్టు కూడా కొట్టేసింది. కానీ ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి మళ్ళా ఖచ్చితంగా వాళ్ళు పోయే అవకాశాలు ఉంటాయి. అయితే మేమేమంటున్నామంటే, ఎవరు కూడా పోవద్దు, దయచేసి బీసీలు వేరే వాళ్ళది వాటా ఏం అడుగుతలే, వాళ్ళ న్యాయబద్ధమైన వాటానే వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ బీసీలో రాష్ట్రంలో 56% ఉంటే 42% రిజర్వేషన్ వాళ్ళకు వచ్చేది. మీరు పోవద్దు అంటారు కానీ ఆల్రెడీ పోయినారు, పేపర్ల వార్త వస్తేనే పోయినారు. ఇప్పుడు జీవో వచ్చింది. అదే ఇక మరి పోయిన తర్వాత మరి కోర్టులు ఎట్లా స్పందిస్తాయో తెలియవు. బట్ మేము కూడా కోర్టులకు కూడా కోరేది ఏంటంటే, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, సరే మీరు చెప్పండి. కోర్టులకు కూడా కోరేది ఏంటంటే, కోర్టులకు కూడా ఇక్కడ ఉన్న డాటాను కన్సిడర్ చేసుకుని ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ 42% రిజర్వేషన్ జీవోను ఇంప్లిమెంట్ చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం. ఓకే. ఒకటి, ఇప్పుడు కోర్టులకు వెళ్లి జీవో పద్ధతిలో వెళ్లడాన్ని మీరు హర్షిస్తున్నారా? ఇంకేం చేయాల్సి ఉండే మరి రాష్ట్ర ప్రభుత్వం? మేమైతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్లారు, ప్రయత్నం చేశారు, వర్కౌట్ కాలేదు. గవర్నర్ దగ్గర పోతే గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే వేరే మార్గమే ఉంది. ఇప్పుడు మేము మొదటి నుంచి 9th షెడ్యూల్ మీదనే మేము స్ట్రెచ్ చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా 9th షెడ్యూల్ కొరకే 15th మార్చి రోజు
వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేసినారు. తర్వాత గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం దగ్గర వీళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదు. ఏ రోజు కూడా ప్రధానమంత్రి దగ్గర వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని పోలేదు. మేము అడిగినాం, వాళ్ళు ఇవ్వలే అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక డజన్ టైంలో ప్రధానమంత్రిని కలిసినాడు. ఏ సందర్భంలో బీసీల రిజర్వేషన్ కూడా చర్చించినట్టు మనకు వార్తలు రాలేదు. రెండోది, అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళ డౌట్స్ ఏందో మీరు క్లియర్ చేయండి. బీజేపీ వాళ్ళు అన్నట్టు ఇందులో ముస్లింస్ ఉన్నారు, 10% వాళ్ళకి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిండ్రు. సో దాన్ని క్లారిఫై చేయండి. వాళ్ళ కొత్తగా ముస్లింలు కలిపింది కాదు, 1973 నుంచే ఉన్నారు. తర్వాత 2007 లో కొన్ని కులాలు వచ్చినాయి. ముస్లింల కొరకు 10% రిజర్వేషన్ ఎక్స్క్లూజివ్ గా ఇందులో ఏమీ లేదు. సో ఇవన్నీ క్లారిఫై చేసి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రాన్ని కలిసి తమిళనాడులో జయలలిత ఎట్లయితే సాధించుకొని వచ్చిందో అట్లనే మనం సాధించుకోవాలని చెప్పి కోరడం జరిగింది. సో మరి వీళ్ళు ఎప్పుడు కూడా ఆ డైరెక్షన్ లో వీళ్ళు పనిచేయలేదు. నాకు ఉన్న అనుభవంలో ఏంటంటే, కానీ ఇప్పుడు మరి ఆ తమిళనాడు తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఏ రాష్ట్రాన్ని కూడా చేయలేదు కదా 9th షెడ్యూల్. ఆ తర్వాత అవును, మరి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా ఏ రాష్ట్రంలో కూడా 9th షెడ్యూల్ లో పెట్టాలని. ఇక్కడ వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డిలో ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి వీళ్ళకి ఏర్పడ్డది. ఓకే, చిరంజీవులు గారు, సో ఫోన్ లైన్ కట్ అయింది. సో రేవనా, ఒకటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం